పథకాల పండగ నేడే ఒక 4 స్కీమ్స్ గవర్నమెంట్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తుంది. కొత్తగా ఏం లేదు, అందులో గత గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన రైతు భరోసా లాంటివి కూడా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు లేకపోతే ఇది ఇంకోటి అందులో కొత్తగా కనిపిస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా అది ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి వస్తున్నాయి. అవన్నీ రైతు బంధు ఒకటి లాస్ట్ 5 years. ఇంకొకటి వీళ్ళు కొత్తగా పెడుతున్నది ఏంటంటే ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ ఏంటది ఏదో ఉండే కదా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. 6,000 12,000 రూపాయలు ఇచ్చేది కూలీలకి. సో మొత్తం 4 పథకాలు, 606 గ్రామాల్లో లాంఛనంగా 4 స్కీమ్లకు శ్రీకారం. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలట. చంద్రవంచలో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం. 4 పథకాలను తొలుత 606 గ్రామాల్లో ప్రారంభిస్తాం. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఇప్పుడు వైన్ 606 గ్రామాలే కారణం ఏంటి అంటే దీని మొత్తం రేపటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఉపయోగించుకోవాలని వీళ్ళ ప్లాన్. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు యూజ్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ దాన్ని జెన్యూన్గా చేయండి. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి రాలేదనేది జనం గొడవ పెడుతున్నారు గ్రామ సభల్లో. సరే, ఒక్కొక్క దగ్గర ఇంతున్న గొడవని కొంతమంది నాయకులు వచ్చినప్పుడు పెద్దగా ఫ్లేరప్ అవుతుండొచ్చు, అది కామనే. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని రాజకీయం చేయకపోతే ఆ ఇష్యూ ఎక్కడ బయటకు వస్తుంది, వెలుగులోకి వస్తుంది? ప్రతిపక్షాలు చేస్తున్నది కూడా ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చేస్తున్న దాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన కూడా సరే వదిలేద్దాం, ఎందుకంటే కనీసం మంచి జరగాలి కదా. అందుకే మేమేమంటున్నాం అంటే మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఈ 4 స్కీమ్స్ ఇవ్వాలని అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, కొర్రీలు పెట్టకండి. మాకు ఒక 50-60% అయితే చాలు, మిగతా వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు అని అనుకోకండి. అండ్ అదే సమయంలో ఈ రుణమాఫీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోండి. మంచిగానే చేసి 20,000 కోట్లేమో ఒక 60%, 70% కంప్లీట్ అయినట్టుంది. సరే, కొంతమంది 50 అనొచ్చు, 60 అనొచ్చు, 70 అనొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా మీరు రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడంతో దెబ్బతిన్నారు, వాళ్ళకి అవ్వలేదు. సో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోండి. చేసింది ఏదో చేసి మొత్తం చేస్తే అయిపోద్ది కదా, అప్పుడేమైనా మీకు ఎలక్షన్స్లో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తోంది. హైదరాబాద్ నగరం మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరికీ సహాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాల పండుగ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు వెలుగు వాళ్ళు రాసేది చూడండి, మొత్తం అదేగో. నిన్న ముఖ్యమంత్రి బట్టి అండ్ పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల వీళ్ళందరూ కలిసి రివ్యూ చేసినట్టున్నారు. ఇప్పుడు మార్చి 31 అంటే ఇవాళ మనం ఏడున్నాం, జనవరి 26వ తేదీలు ఉన్నాం. 26 అంటే మార్చి 2 నెలల్లో అందరికి అమలు అయిద్దట. మరి 2 నెలలు ఎందుకు? 2 నెలల దాకా ఎందుకు? రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్ రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో తొలి రోజు ఈ 4 పథకాలు ప్రారంభిస్తారు. కొత్తగా అప్లికేషన్లు వచ్చినందున వాటిని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31వ తేదీ వరకు అర్హులందరికీ ఈ స్కీమ్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో 4 పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. గణతంత్ర వేడుకల అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలని జిల్లాల కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. పథకాలపైన శనివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సర్వే, గ్రామ సభలు, కొత్తగా తీసుకున్న దరఖాస్తులపైన అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు అని సీఎం చెప్పారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే వాటిని క్యాన్సిల్ చేస్తామని, ఆయా అధికారులపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉదయం ఖాతాల్లోకి పైసలు వస్తాయట.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలు గ్రామాల్లో అర్హులకు ఇవ్వాలని, రైతు భరోసా రైతుల ఖాతాల్లోకి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని, అయితే సోమవారం ఉదయం లోపుగా ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా చూసి వారి ఫోన్లకు మెసేజ్లు పంపాలన్నారు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ, ప్రజలు ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా ఆదివారం ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో అంటే 621 గ్రామాల్లో 4 స్కీమ్స్ని ప్రారంభిస్తారు. సమీక్షల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు. మొత్తం 12,000 గ్రామాలు ఉన్నాయి. ఈ 12,000 గ్రామాల్లో 600 గ్రామాల్లో ఇవాళ ప్రారంభమవుతుందట. మార్చి 31 వరకు ఇవి కంటిన్యూ అవుతుంటాయట. మరి ఇప్పుడు ఈ రైతు భరోసా మార్చి 31 వరకు వేసుకుంటూనే పోతారా? ఫస్ట్ అయితే మీరు 5 ఎకరాల లోపు తక్షణమే వేయండి. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి తక్షణమే వేయండి. అసలు 5 ఎకరాల లోపు కాదు, అందరికీ 5 ఎకరాల వరకు ఉన్న ఫస్ట్ అందరికి వేసేయండి. మేము ముందు నుంచి చెప్తున్నాయి, కట్ ఆఫ్ పెట్టండి. ఈ లొల్లి ఎందుకు? మీ దగ్గర పైసలు లేకపోతే 5ో 10ో కట్ ఆఫ్ పెట్టి ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాల వరకు వేస్తామంటే అయిపోయేది. లొల్లే లేదు కదా. సో ఇవాళ ఆల్ పేపర్స్లో ఈ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇగో 4 పథకాలు ఏంటి? రేషన్ కార్డులు, కొత్త పేర్ల యాడింగ్, కొత్త పేర్లు పాత పేర్లు ఏమైనా అవి ఉంటే యాడ్ చేయడం, డిలీట్ చేయడం, ఇలా వివిధ రకాలుగా 25 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయట. కొత్త అప్లికేషన్లు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, కొత్తగా మంజూరయ్యే రేషన్ కార్డులు 10 లక్షలట. 10 లక్షలకు పైన కొత్త రేషన్ కార్డులు వస్తాయట. మరి అప్లికేషన్ పెట్టుకున్న 25 లక్షలు ఉన్నారు కదా. రైతు భరోసా సీజన్కు ఎకరానికి 6,000 చొప్పున పంపిణీ, దాదాపు 1,49,00,000 ఎకరాలకు ఇచ్చేలా ఏర్పాట్లు, సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలుగా గుర్తించారట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12,000 అట. ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారుల కుటుంబాలు 6 లక్షలు. ఇదేంది? వ్యవసాయ కూలీలు, ఇది ఉపాధి హామీ కూలీ జాబ్ కార్డు ఉండి కనీసం పోయిన సంవత్సరం 20 రోజులు పనిచేసిన వాళ్ళకి ఈ డబ్బులు వస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన అప్లికేషన్లు 80,54,000 అయితే వడపోత తర్వాత దాదాపు 40 లక్షల మంది అర్హులు అని గుర్తించారట. మొదటి ఏడాదిలో 4,50,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు. ఎప్పుడు ఇవ్వాలా? ఆ 40 లక్షలు కంప్లీట్ కావాలంటే కనీసం వచ్చేసారైనా, ఇప్పుడు సరే 4.5 లక్షలు ఇచ్చిర్రు, 4,50,000 ఇవ్వబోతున్నారు. వచ్చేసారి ఇది సంఖ్య పెంచండి. ఇట్లాంటి ఇండ్ల విషయంలో, ఇంకో దాని విషయంలో, ప్రజలకు సంబంధించిన వాటిల్లో మీరు అప్పులు తెచ్చిపెట్టినా ఇబ్బంది ఏం లేదు. అప్పులు తెచ్చి, ఎందుకంటే వాళ్ళు కట్టుకునే రెంట్లు కావచ్చు, వాళ్ళకి ఇల్లు ఉంది, ఆత్మగౌరవంతో వాళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళు అద్భుతంగా బతకగలుగుతారు. ఇంటి రెంట్లకే డబ్బులు ఖర్చు పెడుతున్నారు జనం పాపం. దయచేసి ఈ పార్టీల ఇన్ఫ్లుయెన్స్లు, లీడర్ల ఇన్ఫ్లుయెన్స్లు పనిచేయకుండా చూడండి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారన్న దాని నుంచి బయటపడండి. పోయినసారి లాగా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకే వచ్చినాయి, మమ్మల్ని కూడా పట్టించుకుంటున్నారని ఏదైతే ఉందో ఈసారి సేమ్ అట్లనే చేయకండి. మండలానికో గ్రామం ఎంపిక చేస్తారట. తొలుత అక్కడ కొత్త 4 పథకాలు 100% అమలట. అనంతరం మిగతా ఊర్లలో ఇంప్లిమెంటేషన్. ఇప్పటికే గ్రామ సభల్లో లక్షల దరఖాస్తులు స్వీకరణ. మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి. ఒకేసారి ఇన్ని పథకాల అమలు ఇదే మొదటిసారి. డిప్యూటీ సీఎం భట్టి తల తాకట్టు పెట్టైనా పథకాలు అమలు చేస్తాం, మంత్రి పొంగులేటి. అంటే ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? 10-15 గ్రామాలు ఉంటాయి కదా. ఆ మండలంలో ఒక గ్రామాన్ని తీసుకుంటాట ఫస్ట్. ఆ 4 కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తారట. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపైన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ కుమార్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. నేడు ప్రారంభించబోతున్న 4 పథకాలను శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోబోతున్నాం. అక్కడ ఈ 4 పథకాలను 100% అమలు చేస్తాం. అనంతరం మిగతా గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఏకకాలంలో 4 సంక్షేమ పథకాలు ప్రారంభించడం చరిత్రాత్మకం. ఇది ఏం చేసినా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఏదో ఊరిచ్చా ఏదో చేసినట్టు కాకుండా తక్కువ టైంలో ఎక్కువ గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయండి. 12,000 గ్రామాలు ఉన్నాయి రాష్ట్రంలో. 12,000
మీరు 600 చేసుకుంటూ పోతే ఎప్పుడు చేయాలా? లేదు మీరు ఒక పని చేయండి, లేకపోతే ఆ కార్యాచరణ ప్రకటించండి. మీరు సరే 2 నెలలలోపు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినా ఆ ఏ డేట్స్లో ఎన్నెన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తారన్నది లెక్క కూడా ఓపెన్గా చెప్పండి. అప్పుడు ప్రజలకు క్లారిటీ ఉంటుంది. ఇక మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ అటు ఇటు అయింది అనుకో, మళ్ళీ మొదటికి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవా తర్వాత చూద్దామన్నారు అనుకో, మొదటికే మోసం. ఆశే అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్. నిన్నటి వరకు 4 స్కీమ్లు అన్నారు, నేడేమో మండలానికో యూనిట్గా గ్రామమట. ఎన్నికల్లో చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఏ స్కీము చక్కగా అమలు చేయట్లే. క్షేత్రస్థాయి ప్రజల్లో తీవ్ర నిర్వేదం. మోహన్ చూయించుకోలేకపోతున్న క్యాడర్. వాస్తవం ఏది? వాస్తవం ఇప్పుడు మీరు ఏం చేయాలా? రేషన్ కార్డులు ఇవ్వడానికి ఒక గ్రామం ఏంది? ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఇంప్లిమెంట్ చేయాలా? ఏం దానికి మీకు అయ్యే ఖర్చు ఏంది చెప్పండి? దానికి మీకు అయ్యే ఖర్చు ఏంది? అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలా. దానికి మీకు అయ్యే ఖర్చు ఏంటో చెప్పండి. మీరు ఎప్పుడు ఖర్చు అవుతుంది? మీరు బియ్యం ఇచ్చేటప్పుడు, ఆ రేషన్ ఇచ్చేటప్పుడు మీకు కొంత మీ మీద భారం పడుతుంది. ఫస్ట్ రేషన్ కార్డు ఇంప్లిమెంట్ చేయడానికి మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? అందులో మళ్ళీ ఒక మండలం అట, మండలంలో ఒక గ్రామం అట. జనాలు చూస్తున్నారు తమాషా. ఇది రివర్స్ తన్నింది అనుకోండి, గ్రామ పంచాయతీ రేపు జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో జరిగే ఎలక్షన్స్లో భారీ దెబ్బ పడుతుంది మీకు, చూసుకోండి.